దేవుడు సార్వభౌముడండి. అవసరమైతే మన జీవితాల్లోకి బలవంతంగా ఎంటర్ అయ్యే హక్కు కూడా దేవునికి ఉంది. కానీ ఎంత గౌరవనీయుడంటే, ఎంత మర్యాదస్తుడంటే, ఎంత ప్రేమ గలవాడంటే చాలా వరకు మాటలతోనే చెప్తాడు. లేదంటే చిన్న చిన్న దెబ్బలు కొట్టి బుద్ధి చెప్తాడు, సరి చేసుకో, అట్లా నీకు మంచిది కాదని. అవసరమైతే పెద్ద దెబ్బ కొట్టైనా సరే దారిలోకి తెచ్చుకుంటాడు. తండ్రి బిడ్డను కొట్టేటప్పుడు ఇష్టపూర్వకంగా కొడతాడా? ఏ మాత్రం ఛాన్స్ ఉన్న బిడ్డని 100 ముద్దులు పెట్టుకోవాలనుకుంటాడు, కానీ తండ్రి చెంప మీద చెళ్ళుమని కొట్టాలని కోరుకుంటాడా ఏ తండ్రి అన్నా? కొంతమంది అంటారు, మా అమ్మకి నేనంటే కక్ష అన్నా, చీటికి మాటికి కొట్టిద్దన్నా, చీటికి మాటికి కొట్టిద్దన్నా, అదేం ఆనందమో సైకోదా? అలా నీకు అనిపిస్తుందమ్మా, విసుగును బట్టి కొడుతుందేమో, కానీ అమ్మకి నిన్ను 100 ముద్దులు పెట్టుకోవాలనిపించింది కూతురుగా. ఆమె ప్రతిరూపం నువ్వు. కానీ ఎక్కడో గాయం అవుతుంది, అందుకే కొడుతుంది. ఎక్కడ తేడా పడుతున్నానని ఆలోచించాలి, కానీ అమ్మ సైకో, అమ్మ పిచ్చిది అందుకని కొడుతున్నాను అనుకోకూడదు. ఏ తండ్రికి కూడా హృదయపూర్వకంగా బిడ్డని బాధ పెట్టాలని ఉండదు. ఏ తల్లికి కూడా హృదయపూర్వకంగా బిడ్డని బాధ పెట్టాలని ఉండదు. ఒకవేళ ఈ లోకంలో సైకో తల్లులు ఉంటే ఉండొచ్చు, ఆ విధంగా సైకో తండ్రులు ఉంటే ఉండొచ్చు, కానీ నా తండ్రి మాత్రం అలాంటోడు కాదు. నా తల్లియు నా తండ్రియు ఆయన అలాంటోడు కాదు. మనుషుల్లో ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఆయన న్యాయవంతుడు, ప్రేమ గలవాడు, మర్యాదస్తుడు, గౌరవనీయుడు, మనల్ని కూడా గౌరవిస్తాడు. ఎంత రెస్పెక్ట్ తెలుసా మనం అంటే ఆయనకి, ఎంత గౌరవం తెలుసా మనం అంటే ఆయనకి.